अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి కురిపించడం వల్ల ఆమీన్. ఈరోజు ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా ఇస్లాం పద్ధతిలో రబ్ అంటే ఏమిటి అనేది తెలుసుకోబోతూ ఉన్నాము. రబ్ అనే పదం అరబిక్ పదం. దీనిని ప్రధానంగా తెలుగులో ప్రభువు లేదా యజమాని లేదా పోషకుడు అని అర్థం. ఇస్లాం ధర్మంలో ఈ పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. రబ్ అనే పదానికి అల్లాహ్ యొక్క గుణం మరియు ముస్లింలు అల్లాను రబ్బుల్ ఆలమీన్ అంటే లోకాధినేత లేక సకల లోకాలను పోషించేవాడు అని పిలుస్తారు. రబ్బుల్ ఆలమీన్ అని అల్లాని చెప్తారు, రబ్ అని. దీని యొక్క అంటే ఇది కేవలం సృష్టించడం మాత్రమే కాదు, ఒక వస్తువును లేదా ఒక జీవిని ఒక ప్రాణిని క్రమ పద్ధతిలో పెంచి, ఉదాహరణకి తల్లి గర్భంలో ఇద్దరు స్త్రీ పురుషుల కలయిక వల్ల వచ్చినటువంటి ఒక డ్రాప్ ద్వారా ఆ యొక్క డ్రాపు ఒక గర్భం దాల్చి ఆ గర్భంలో ఒక రూపం, ఒక మాంసపు ముద్దగా, రక్తపు ముద్దగా, అవయవాలు, ఎముకలు, నరాలు మరియు వాటికి ప్రాణం, ఆడ మగ మరియు వాటి యొక్క తలరాత మరియు ఇలాంటి అనేక రకాల దశలకు మార్చి మరియు వారిని బయటకు తెచ్చి పిల్లలుగా, మధ్యస్థులుగా, పెద్దవారుగా, ముసలివారుగా, అంతేకాకుండా వారికి మరి గర్భంలో ఉన్నప్పుడు కానీ గర్భం నుంచి బయటకు వచ్చాక కానీ మరియు అన్ని దశల్లో వారికి కావలసిన జీవన సామాగ్రిని, ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించడం, వారికి కావలసిన నీరు, గాలి, వెలుతురు, ఆహారము మరియు అన్ని రకాల వసతులు వారికి కల్పించడం, ఇవన్నీ కూడా ఒక రబ్ యొక్క గుణాలు, రబ్ యొక్క బాధ్యతలు. వారికి అనారోగ్యమైన, ఆరోగ్యమైన, మంచి అయినా చెడైనా ఏదైనా సరే అనేక రకాలుగా ఇవ్వటం, పరీక్షించడం ఆ యొక్క రబ్ యొక్క క్వాలిటీ అని ఇక్కడ ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఒక వస్తువును లేదా ఒక జీవిని లేదా ఒక ప్రాణిని ఒక క్రమ పద్ధతిలో పెంచి పోషించి దానికి కావాల్సినవి అన్నీ సమకూర్చి పూర్తి స్థాయికి చేర్చేవాడు అని కూడా అర్థం వస్తుంది. మరి ముస్లింలు చేసే ప్రార్థనలలో, దువాళ్ళల్లో తరచుగా రబ్బనా ఆతినా ఫిద్దునియా అని ఈ విధంగా దువా చేస్తారు. అంటే ఓ మా ప్రభువా, ఓ రబ్బనా, రబ్బనా అంటే ఓ మా ప్రభువా అని, రబ్బనా ఓ మా ప్రభువా అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇకపోతే రబ్ అనే పదం వెనుక ఉన్న లోతైన అర్థం చాలా విశిష్టత కలిగింది. అరబిక్ భాషలో రబ్ అనే పదం ఆర్బిబి అనే మూలాక్షరాల నుండి వచ్చింది. అధిపతి, పోషకుడు, సంస్కర్త, సంపూర్ణ అధికారం కలిగిన యజమాని అని, ప్రతి క్షణం తన యొక్క సృష్టిని కావలసిన అవసరాలను తీర్చేవాడు అని, అదేవిధంగా ఒక వస్తువును లేదా ఒక వ్యక్తిని లోపాలు లేకుండా సరిదిద్ది పరిపూర్ణత వైపు నడిపించేవాడు అని కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే అల్హమ్దులిల్లా మనిషికైనా ఏదైనా జీవికైనా, ఒక ఉదాహరణకి మన మనిషినే తీసుకోండి, కళ్ళు ఎక్కడ రావాలో అక్కడే వస్తాయి, ముక్కు ఎక్కడ, నోరు ఎక్కడ, చెవులు ఎక్కడ, జుట్టు ఎక్కడ రావాలో అక్కడే వస్తాయి, చేతులు ఎక్కడ ఉండాలో అక్కడే వస్తాయి. అదేవిధంగా ఇక్కడ చేయి రావటం కానీ, ఈడ కన్ను రావటం కానీ, చెవి ఇక్కడ రావటం కానీ ఇలా ఉండదు. ఒక క్రమ పద్ధతిలో ఏవి ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అని పెట్టడం, మరి వాటిని డిజైన్ చేయటం, వాటిని క్రియేట్ చేయటం, వాటిని చూసుకోవటం, వాటిని పుట్టించడం, వాటిని నడిపించడం, ఇవన్నీ కూడా ఆ యొక్క రబ్కు ఉన్నటువంటి విశిష్ట లక్షణాలు. అంతేకాకుండా ఖురాన్లో దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని, నేను ప్రపంచంలో ఒక ప్రాణిని పుట్టించి వారికి మరణాన్ని ఇచ్చి మరియు వారిని మళ్ళా తిరిగి లేపి మరియు వారి బ్రతికి ఉండంగా చేసే వారికి ఇచ్చే ప్రతి ఉపాధి, ప్రతి విషయము ఎలాగైతే ఉంటుందో, ఒక ప్రాణిని చూసుకోవటం మరియు ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులను చూసుకోవటం నాకు ఒక్క ప్రాణితో సమానమే. నా యొక్క శక్తి సామర్థ్యాల దృష్ట్యా ఒక ప్రాణిని
ఒకటే క్షణంలో నడిపించడం, ప్రపంచంలో ఉన్న ప్రాణులందరినీ ఒకటే క్షణంలో నడిపించడం కూడా, నాకు ఇవంతా కూడా ఒకటే క్షణంలో పని అని దేవుడు ఆయన యొక్క శక్తి సామర్థ్యాల గురించి చెప్తూ ఉన్నాడు. ఇక ఖురాన్ ప్రారంభమయ్యే మొదటి సూరా అల్ ఫాతిహా అనే సూరా. ఈ సూరా చదవకపోతే నమాజే కాదు. ప్రతి నమాజులో ప్రతి రకాతులో కూడా ఈ యొక్క సూరా ఖచ్చితంగా చదవాలి. ఈ సూరాలోనే అల్లాను రబ్బుల్ ఆలమీన్ అని సంబోధించారు. దీని యొక్క అర్థం కేవలం మానవులకే కాదు, పక్షులు, జంతువులు, గ్రహాలు మరియు మనకు తెలియనివి అనంత కోటి లోకాలన్నిటికీ కూడా పోషించేవాడు అని ఇక్కడ ఖురాన్లో మొదటి సూరాలో చెప్పడం జరుగుతూ ఉంది. ఖురాన్లో అల్లా సుబ్హానహు వ తఆలా ఇంకొక వాక్యంలో చెప్తూ ఉన్నాడు. ఏమని? మీరు ఒక వయసు రాగానే ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి, పోషించాలి, మరియు పేదరిక భయంతో మీరు పెళ్లి చేసుకోకుండా ఉండకండి, ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి. ఎవరైతే మీ చుట్టుపక్కల ఎవరైతే పెళ్ళిళ్ళు కాలేదో వారికి మీరు సహాయం చేసి వారికి పెళ్ళిళ్ళు చేయండి అని చెప్పడం జరిగింది, వారికి సపోర్ట్ చేయండి అని చెప్పడం జరిగింది ఒక విషయం. ఇక రెండవ విషయం, మీరు పోషించలేమేమో అనే భయంతో సంతానాన్ని హత్య చేయకండి అని రెండవ విషయం చెప్పడం జరుగుతుంది. ఇక మూడవ విషయం, మరియు నేను గాలిలో ఎగిరే పక్షులు, నీటిలో ఉన్న చేపలు, జీవచల రాశులు మరియు అడవుల్లో, భూముల్లో, రాళ్ళల్లో, రాళ్ళ కింద, మంచులో, ఎడారిలో ఎక్కడైనా సరే పాకే జంతువులు, పరిగెత్తే జంతువులు, నడిచే జంతువులు, 2 కాళ్ళు, 3 కాళ్ళు, 4 కాళ్ళ జంతువులు, రెక్కలు కలిగిన జంతువులు, పక్షులు ఏవైనా సరే, పాకే పురుగులైనా ప్రాణులైనా ఏవైనా సరే, ప్రతిదానికి కూడా వాటికి కావాల్సిన నీరు, ఆహారము, గాలి, వెలుతురు, చీకటి, నిద్ర, పని, ప్రతిదాన్ని కూడా మేము వాటికి సమకూరుస్తూ ఉన్నాం. అవి రేపటి కోసం ఏమీ దాచుకోకపోయినా సరే వాటికి మేము ఆహారాన్ని ప్రసాదిస్తూ ఉన్నాం. మీరు పోషించలేమేమో అనే భయంతో మీరు సంతానాన్ని హత్య చేయకండి. నా మీద భయం, భక్తి, గౌరవ, మర్యాద, విశ్వాసంతో మీరు పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి అని దేవుడు, నేను చెప్పిన పద్ధతుల్లో మీరు మంచి పద్ధతుల్లో జీవించండి, నేను మీకు కావలసిన సహాయాన్ని మరియు ఉపాధిని నేను అందిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు ఖురాన్లో. అల్లాహు అక్బర్. ఇక తల్లిదండ్రులతో పోలిక. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అరబిక్ భాషలో తల్లిదండ్రులను ముర్రబ్బి అని పెంచి పోషించేవారని కూడా అంటారు. రబ్ అనే పదం నుండే ఇది ఉద్భవించింది, ముర్రబ్బి అనేది. దేవుడు తన సృష్టిని, ఒక తల్లి తన బిడ్డను ఎంత ప్రేమగా జాగ్రత్తగా పెంచుతుందో, ఒక తల్లి తన బిడ్డను ఎంత ప్రేమగా జాగ్రత్తగా పెంచుతుందో అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా దేవుడు చూసుకుంటాడనే భావన ఇందులో ఉంది. మరియు హదీసు, ఇంతకుముందు మన తెలుగు బుఖారీలో ఒక హదీస్ చెప్పుకున్నాం. ఏమంటది? దేవుడి దగ్గర ఈ యొక్క ప్రేమ, గౌరవ, మర్యాద, కరుణ, కారుణ్యం అనేది ఏదైతే ఉందో ఇది 70 రెట్లు ఉంటే గనక దీంట్లో ఈ యొక్క 70%లో 1% మాత్రమే ఆయన ప్రపంచంలో దించాడు అని, ఈ యొక్క 1% వల్లనే తన యొక్క తల్లి తన యొక్క బిడ్డలను రక్షించడం, చూసుకోవడం, ప్రేమానురాగాలు, గౌరవ మర్యాదలు లాలించడం, పాలించడం చేస్తూ ఉంది అని 1% మూలానే ఒక సృష్టికర్త అయినటువంటి దేవుడు తన యొక్క దాసుల పట్ల ఇంకా 69 రెట్ల ప్రేమ కలిగినటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు తన యొక్క దాసుల కోసం రెడీగా అని ఇక్కడ ఖురాన్లో, హదీసుల్లో ఈ యొక్క విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది. ఇక అరబ్ సంస్కృతిలో పూర్వకాలంలో ఇంటి యజమానిని రబ్బుల్ బైత్ అని పిలిచేవారు, అంటే ఇంటి బాధ్యత తీసుకునేవాడు అని అర్థం. ఇక ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఏదేమైతేనేమి నేను ఖురాన్లో మొట్టమొదటి సూర అల్ ఫాతిహాలో ఉన్నటువంటి ఈ యొక్క సూరాని నేను ఒక్కసారి చదివి వినిపించడం కోసం ప్రయత్నిస్తాను. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ముందుగా అరబ్బీలో అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహమానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం గైరల్ మగ్దూబి అలైహిం వలద్దోలీన్. ఆమీన్. తెలుగులో అర్థం: అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ప్రశంసలు, పొగడ్తలు అన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయన
సమస్త లోకాలకు పోషకుడు, అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు, ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని, తీర్పు దినానికి యజమాని. ఓ ప్రభు, మేము నిన్నే ఆరాధిస్తూ ఉన్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తూ ఉన్నాము. మాకు రుజుమార్గం, సన్మార్గం చూపించు. నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోను కాని వారి మార్గం చూపు. ఆమీన్.